శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. భూపతిరాజు ఆంజనేయరాజు గారు వారు ఆయుర్వేదంలో ఇంతవరకు ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించారు. అదేవిధంగా మందుల ద్వారానే కాకుండా మన ఇంటిలో నిత్యము దొరికే ఎన్నో రకాల పదార్థాల ద్వారా, అలాగే మన తోటలోను మన పెరట్లో నుండే మొక్కల ద్వారా కూడా మనం ఎన్నో రకాల ఔషధాలు తయారు చేసుకోవచ్చని వారు నిత్యం మనకు చెప్తూనే ఉన్నారు. అయితే ఈరోజు వారిని ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య గురించి డిస్కస్ చేద్దామని వారి దగ్గర రావడం జరిగింది. దేని గురించి అయితే ఇంతవరకు అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారో, ఏ విషయం మీద అయితే పూర్తిగా అవగాహన లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి విషయాన్ని ఈరోజు వారితో మాట్లాడుతున్నాం. మరి వారిని అడిగే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం గురుగారు. గురుగారు, ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా చాలా రకాల ట్రీట్మెంట్లు చేశారు. అవునండి. కానీ మీకు అన్నిటిలోని బాగా అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఆంధ్ర తెలంగాణ చెప్పుకోవాలంటే కూడా మీకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది HIV AIDS. ఆ రెండిట్ల మీద వైద్యం. అంతేనండి. HIV లివర్ అనండి. లివర్ మీద. అవునండి. అంటే HIV AIDS అని ఎందుకనంటే రెండు సెపరేటా లేకపోతే రెండు కలిపి ఒకటేనా? నాకు అదొక కన్ఫ్యూజన్ ఉందండి. అంటే HIV అంటే స్టార్టింగ్ స్టేజ్ అండి. అది 1, 2, 3 స్టేజ్లు ఉంటాయండి. 3వ స్టేజ్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఎయిడ్స్ అంటారండి. అందరూ ఏమనుకుంటారంటే HIV పాజిటివ్ వచ్చేటోడికి అయ్యి బాబు ఏదో అయిపోయింది, మేము చచ్చిపోతాం, మాకు వచ్చేసింది, ఎయిడ్స్ వచ్చేసింది అనుకుంటారు. అసలు ఎయిడ్స్కి దానికి సంబంధమే లేదండి. HIV అనేది స్టార్టింగ్ స్టేజ్ అండి. అది ఎయిడ్స్ అంత తొందరగా స్ప్రెడ్ అయిపోదు. 3rd స్టేజ్కి వెళ్ళాక మీ బాడీలో బాగా వైరల్ కౌంట్ విపరీతంగా పెరిగిపోయండి. CD4 T సెల్స్ అని ఉంటాయండి. ఈ CD4 సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బిలో 200 వచ్చేస్తే అప్పుడు మీకు ప్రమాదంలోకి వెళ్ళినట్లు లెక్కండి. అది మనం 200లోకి వచ్చేసిన వాళ్ళకి కూడా వితిన్ 3 monthsలో మనం 400 అలా తీసుకెళ్తున్నామండి. కొంతమందికి 550 కూడా వెళ్తుంది. ఎప్పుడైతే 500 దాటిందో ఇంక పూర్తి సేఫ్ అండి. వాళ్ళు నెగిటివ్ కూడా వస్తుంది. ఇందులో చాలామంది మాకు ఫోన్ చేసి సార్ నెగిటివ్ తెప్పిస్తారా అని అడుగుతారు. నెగిటివ్ వస్తుందండి. కానీ ఏమవుతుందంటే ఇది చాలా తెలివైన బ్యాక్టీరియా అండి. అది ఏం చేస్తుందంటే ఈ CD4 కౌంట్ ఏదైతే ఉందో చాలా ఇమ్యూనిటీకి చాలా యూజ్ఫుల్ అనమాట హ్యూమన్కి. దాన్ని రక్షించడానికి T సెల్స్ అనేది దాని చుట్టూరు ఉంటాయండి. ఇది ఏం చేస్తుందంటే ఈ వైరస్ ఈ T సెల్స్లోకి CD4లోకి కూడా వెళ్ళిపోయి వాటి మీద ఆధారపడి బతుకుతుందండి. అందువల్ల ప్రమాదం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయి ప్రతి చిన్నదానికి చాలా హైలీగా మీ బాడీ అటాక్ అయిపోతుందండి. అంటే సపోజు ఒక చిన్న రొంప వచ్చింది, జలుబు వచ్చింది, ఇంకా తగ్గదు మీకు. ఒక ఫీవర్ వచ్చింది, కంట్రోల్ అవ్వదు. ఒక ఏదైనా లంగ్స్ ప్రాబ్లం వచ్చింది, కంట్రోల్ అవ్వదు. లివర్ ప్రాబ్లం వచ్చింది, కంట్రోల్ అవ్వదు. ఇలాగ మీ బాడీ ఏం చేస్తుందంటేనండి మీ ఇమ్యూనిటీ శక్తిని పూర్తిగా కోల్పోతుంది అనమాట. కోల్పోవడం వల్ల ఏంటి, ప్రతి చిన్నదానికి వ్యాధికి కూడా మన శరీరం లొంగిపోయి ఇబ్బంది పడటం మొదలు పెడతాం. అది చనిపోవటం కూడా జరుగుతుందండి. అందుకేంటంటే HIV అనేది ప్రమాదకారి కాదండి. మంచి ఆహారం తీసుకుని లైఫ్ స్టైల్ జాగ్రత్తగా ఉండి, సపోజ్ లిక్కర్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మానేసి, స్మోకింగ్ ఇలాంటి ఏ డబ్బులైతే మీరు లిక్కర్కి స్మోకింగ్కి ఖర్చు పెడుతున్నారో ఆ పైసలతోటి మంచి ఆహారం తిని టైమ్లీ ఫుడ్ తినండి. కాస్త వ్యాయామం అది చేస్తే మన మందులు వాడుకున్నా, లేకపోతే ART అని వస్తుందండి, గవర్నమెంట్ ఇస్తుంది, ఆ మందు వాడుకున్నా కూడా చాలా బాగా ఆరోగ్యంగా ఉండి లైఫ్కి భయం అనేది ఉండదండి. ఎప్పుడైతే వీళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ తోటి ఉండో, లేకపోతే సరైన ఆహారం తీసుకోకుండా బలవంతమైన ఆహారం తీసుకోకపోతే కనుక ఇబ్బంది పెడుతుందండి. ఎయిడ్స్ అనేది 3rd స్టేజ్ అండి. ఏది బిలో 200 CD4 కౌంట్ వచ్చేస్తే మనిషి చాలా వీక్ అవుతాడండి, వెయిట్ కూడా కోల్పోతాడు. ఇక్కడ ఏంటంటే మెయిన్ వెయిట్ అసలు తగ్గకూడదండి. HIV వచ్చిన వాళ్ళు వెయిట్ తగ్గకుండా చూసుకుని అవసరమైతే ఇంకో 4-5 కేజీలు పెంచుకుని ఆకలి తగ్గకుండా చూసుకుంటే 100% లైఫ్ థ్రెటనింగ్ ఉండదండి. చాలా హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళందరూ భయపడిపోతున్నారండి. ఎక్కువ రాగానే ఈ అతిగా దీని గురించి ఆలోచించేసి భయపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీ అంతా భయపడిపోయి అతన్ని వెలివేసిన వాళ్ళు, లేకపోతే భార్యను వదిలేసిన భర్త, భర్తను వదిలేసిన భార్య, లేకపోతే పిల్లలను వదిలేసిన తల్లిదండ్రులు, ఇలాగా అనేక రకాలుగా దీనివల్ల సఫర్ అవుతున్నారండి. అంత ప్రమాదం కాదండి ఇది. ఇప్పుడు సపోజ్ మొన్న కరోనా వచ్చిందండి, అంతకంటే ప్రమాదం ఏమీ కాదు ఇది. అలాగే ఈ HIV అనేది అందరూ ఏమనుకుంటారంటే స్కిన్ టు స్కిన్ వచ్చేస్తుందో, లేకపోతే చెమటతోటి వచ్చేస్తుందో, లేకపోతే ఇంకోటో అనుకుంటారండి. అలా అంటుకునేది కాదండి ఇది. ఎలా అంటే మెయిన్ ఈ డ్రగ్స్ వాడేటప్పుడు ఇంజక్షన్ సిరంజి, ఈ సిరంజిలో మనం
ఈ డ్రగ్స్ ఎక్కించుకోవడం కానీ ఇంకోటి చేయటం కానీ బ్లడ్ ఎక్కించడం కానీ బ్లడ్ తీయటం కానీ ఇలాంటి సిరంజిని కనుక వాడితే అది ఇంకొకళ్ళ మీద వాడితే కనుక ఆ విధంగా ఎక్కువగా వస్తుందండి. లేకపోతే యానల్ సెక్స్ విరుద్ధమైన అయితే చేస్తారో అది. ఇప్పుడు మౌత్ టు మౌత్ కిస్ పెట్టుకున్నా కూడా ఇది రావాలని లేదండి. ఓన్లీ వాళ్ళ బ్లీడింగ్ అంటే బ్లడ్ పళ్ళు బ్లీడింగ్ ఉన్నా, నోట్లో పుండున్నా, లేకపోతే పస్ ఏదైనా వస్తూ ఉన్నా, అటువంటి ఏమన్నా ఉంటే వీళ్ళు మౌత్ కిస్ పెట్టుకోవడం వల్ల కూడా స్ప్రెడ్ అవుతుందండి. లేకపోతే ఇబ్బంది లేదండి. దానివల్ల కూడా బాడీ టచ్ అవ్వడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో జరగదండి ఇది. అదేవిధంగా ఈ కండోమ్ తోటి భార్యాభర్తలు ఇద్దరు ఈ సంసార సుఖంలో పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే ఎయిడ్స్ నుంచి పూర్తిగా రక్షించుకోవచ్చు అండి. అందుకు ఈ ఇల్లీగల్ ఏమైనా ఉంటే కనుక టచెస్ కానీ ఈ స్త్రీకి పురుషుడికి మధ్యన సంబంధాలు ఏమైనా ఉంటే కండోమ్ పెట్టుకోవడం అనేది 100% దీన్ని వ్యాప్తి చెందకుండా ఆపటంలో నెంబర్ 1 అండి, తిరగలేదు. అదేవిధంగా చాలామందికి ఇచ్చామండి మనం మెడిసిన్స్. వితిన్ 2-3 మంత్స్లోని 5-6 మంత్స్లోనే వాళ్ళది ఏదైతే ఈ CD4 కౌంట్ ఉందో అది నియర్లీ 550, 600, 650కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారండి. మీకు 400 దాటేటప్పటికే సేఫ్ అండి. 500 దాటిందంటే పూర్తి సేఫ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కంపల్సరీగా మార్చుకోవాలండి. ఫుడ్ హై ప్రోటీన్ మంచి బలమైన ఆహారం తీసుకుని వెయిట్ తగ్గకుండా ఆకలి తగ్గకుండా చూసుకుంటే ఈజీగా రక్షించుకోవచ్చండి. అంటే HIV ఎయిడ్స్గా పరిణామం చెందుతుంది కదండి. అవునండి. అప్పుడు మరి ఎయిడ్స్గా అయిన తర్వాత కూడా మీరు ఏమైనా క్యూర్ చేయగలుగుతారా దాన్ని? చేసామండి. అలాగే బిలో 200 చాలామంది ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయండి చాలా కేసులు. ఇదివరకు కూడా చేసామండి. ఇదివరకు యుఎస్లో కేసు చేశాను, గత వీడియోలో చెప్పాను. అదేవిధంగా అక్కడి నుంచి డాక్టర్లే పంపారండి. అది పూర్తిగా నెగిటివ్ వచ్చింది. ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది అన్యాయని. ఇక్కడ కూడా ఇంకో కేసు కూడా మన వెస్ట్ గోదావరిలో కూడా అతను లాస్ట్ 13-14 సంవత్సరాల నుంచి వాడుతున్నాడండి. అంటే తగ్గిపోయింది పూర్తిగా. తగ్గిపోయినా కూడా ఆయన భయపడుతున్నాడు ఆ పిల్లోడు. భయపడి ఇంక మందులు అక్కర్లేదమ్మా అంటే, లేదు సార్ నేను బతుకున్నాను వాళ్ళు వాడతాను, మీరు ఇవ్వండి సార్ ఎన్నో కానీ ఏదో ఒకటి పంపండి అంటాడు. సరే అని పంపుతూ ఉంటాం అతనికి ఈవెన్ పిల్లలు కూడా పుట్టారండి. మ్యారేజ్ అయిన కొత్తలోనే ఈ ప్రాబ్లం తెలిస్తే ఒక RMP ద్వారా వచ్చారు వాళ్ళు. వస్తే ఆయనకి పంపుతాం మెడిసిన్, ఆయన ఇస్తున్నారు, ఆయన హ్యాపీ. తర్వాత మనం మెడిసిన్ ఇచ్చాకే ఆడపిల్లలు పుట్టారండి. ఒక అమ్మాయికి 12 అనుకుంటా, ఒక అమ్మాయికి 8-9 ఉంది. ఇద్దరికి లేదు, వైఫ్కి లేదు, అతనికి లేదు. కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నారు. అంటే ఈయన ద్వారా రాలేదు వాళ్ళు ఎవరికి? రాలేదు. అంటే తగ్గిన తర్వాత పుట్టినట్టున్నారు పిల్లలండి? తగ్గిన తర్వాతే పుట్టారండి. జాగ్రత్తగా ఉండమన్నాడు ఒక 6 మంత్స్, 1 year దాకా జాగ్రత్తగా ఉన్నాడు. ఆ తర్వాత పుట్టారండి పిల్లలు. పిల్లలకి రాలేదు, అతనికి లేదు, వైఫ్కి లేదు. అతను ఏదో చిన్న వ్యాపారం ఏదో చేసుకుంటాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. అదే అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇవన్నీ, అంటే HIV స్టేజెస్ మారి ఎయిడ్స్గా వచ్చింది, దాని తర్వాత దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం మనం. HIV ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మందులు అవసరం ఉందండి, లేదా ఫుడ్ ద్వారా తగ్గించచ్చా? ఫుడ్ ద్వారా తగ్గదండి. ఇది వైరస్ కాబట్టి. పైగా ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ఏదైతే ఇమ్యూనిటీ సెల్స్ ఉన్నాయో వాటితోటే ఉండి ఆల్మోస్ట్ దాంట్లోకి ప్రవేశించి దాని యొక్క స్ట్రెంగ్త్ ఏది ఉందో ఇది తీసుకుంటా బతికేస్తుందండి. అందుకేంటంటే తప్పనిసరిగా మెడిసిన్ వాడాలండి. పాజిటివ్ వచ్చిన వెంటనే మెడిసిన్ వాడుకుంటే నెగిటివ్ వెంటనే చాలా తొందరగా రిజల్ట్ వచ్చేస్తుంది. సెకండ్, థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయి మరీ 200 బిలో CD4 కౌంట్ వచ్చేస్తే, వైరల్ కౌంట్ లక్షల్లోకి కోట్లలోకి వెళ్ళిపోతే టైం పడుతుందండి వెనక్కి రావడానికి. అదండి, వాళ్ళు మంచి ఆహారం తీసుకుని మనం చెప్పినట్టు తింటే, కాస్త ఎక్సర్సైజ్ ఇది చేస్తే ఆ స్టేజ్ నుంచి కూడా వెనక్కి తీసుకురావచ్చండి. అదే HIV వైరస్ అనేది అంటే రకరకాలుగా దానికి పేర్లు ఉంటాయి కదండి. అవునండి. ఇది వైరస్ జాతికి చెందింది, దీనివల్ల అంటే అది రూపాంతరం చెంది మళ్ళీ మారుతూ ఉంటుంటాయి, వస్తూ ఉంటుంటాయి. మ్యుటేషన్ అయ్యేది కాదండి. ఇది ఏ రూపంలో ఉంటే ఆ రూపంలోనే ఉంది. పూర్వకాలం నుంచి ఉందండి ఇది, thousands of years నుంచి ఉంది. కానీ ఇప్పుడు దీన్ని HIVగా ఒక పేరు పెట్టి, ఇది యాక్చువల్గా సుఖవ్యాధి కింద ఉండేదండి పూర్వం. సుఖవ్యాధుల్లో ఒక వ్యాధి అనమాట ఇది. ఇప్పుడు సుఖవ్యాధుల్లో కూడా హెర్పిస్ అని ఉందండి. దానికి స్టిల్ ఇవాళకి కూడా మందు లేదు. పూర్వం ఏదైనా పెన్సిల్ని వాడితే కొంత కంట్రోల్ అయ్యేదండి. దాన్ని కూడా మేము ఈ మధ్యన చాలా కేసులు వచ్చినాయండి, వాళ్ళు తగ్గించాం మేము. ఆయుర్వేదంలో బ్రహ్మాండమైన మందులు ఉన్నాయండి ఈ సుఖవ్యాధులకు కూడా. నవపాషాణాలు వాడేవారండి పూర్వం. నవపాషాణాల్లో కొన్ని పాషాణాలతోటి, ఇప్పుడు సపోజ్ మనకి ఇది ఉందండి, ఏది హోమియోపతి ఉంది, అందులో ఆర్సినిక్ అని ఇస్తారు, అంటే పాషాణం. అది డెఫినెట్గా పనిచేస్తుందండి సుఖవ్యాధుల మీద.
ఈ అసలు దీనికి కారణం ఏంటంటారు? అంటే మీరు చెప్తుంటారు, అందరూ ఒకటే చెప్తారు, ఆ, ఇల్లీగల్ సెక్స్ వల్ల వస్తుందని. అవును. లీగల్ ఇల్లీగల్ అని ఉండదు, సెక్స్ అనేది ఒకటే ఉన్నది అనుకోండి సపోజ్. ఉమ్. ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా ప్రవేశించింది ఇది అనేది? అదే వాళ్ళకి ఏ విధంగా ప్రవేశించిందంటే పూర్వం ఎలా ఉండేది అంటేనండి, ఇంత హైజెనిక్గా ఉండేవారు కాదు కదండి. హైజెనిక్గా లేకపోవడం ఏంటంటే ఒకే సిరంజి 10 మందికి వాడడం, ఉమ్. లేకపోతే ఈ డ్రిప్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ దాన్నే మళ్ళీ వాడుకోవడం. అంటే ఎక్కడో ఒక చోట ఉన్నదే ఈ సిరంజిలోకి వస్తుంది కదా సార్ అవునండి, మామూలుగా. అవునండి. కానీ ఆ పుట్టుక ఎలా జరిగింది అందని ఇప్పుడు పుట్టి జరిగి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయిందండి. వాళ్ళ కొత్తగా వచ్చింది కదా, పేరు కొత్తది పెట్టారండి దీనికి. అది ఎలా ప్రవేశిస్తూ వస్తూ ఉన్నదండి అది అందరికి? సుఖవ్యాధులు అనమాట. నీట్నెస్ లేకపోవడం వల్ల ఇంకోటి ఒక కొత్త బ్యాక్టీరియా పుడతా ఉంటుందండి, భూమిలోంచో లేకపోతే హ్యూమన్ బాడీలోంచో. లేకపోతే ఈ నీట్నెస్ లేకపోవడం వల్ల అక్కడ ఫంగల్ అయ్యి చేరటం, ఆ ఫంగస్లోంచి మ్యూటేషన్ అయ్యి కొత్త వైరస్ పుట్టి ఉండొచ్చు అండి. మీరు చెప్తున్నారు ఇప్పుడు మీరు తగ్గించేసాను అవునండి, అంటే చాలా మందిని చూస్తుంటాం, వచ్చినప్పుడు తగ్గకుండా ఏదో ఇబ్బందులు పడుతుంటారు, అవునండి, పెళ్ళిళ్ళు చేసుకోరు, ఇవన్నీ ఉంటాయి కదా. అవును, కానీ మీరేమో తగ్గించేసాను అంటున్నారు, పెళ్లి కూడా చేసేసుకుని పిల్లలు పుట్టారంటున్నారు. అవునండి, అంటే జనాలు మామూలుగా ఏదైనా కూడా అంటే నమ్మాలన్నా కూడా అవునండి, కొన్ని ఉండాలి కదండి, అవునండి. చెప్పాలి కదా, నమ్మేలాగా ఉండాలి విషయాలు. అంటే 14 ఇయర్స్ బ్యాక్ నేను ఎవరైతే ఇచ్చానన్నానో, మీరు లేకపోతే ఆ డాక్టర్ తోటి మాట్లాడండి సార్, ఒకసారి కాల్ చేద్దాం మనం. మీరు ఆ డాక్టర్ గారితో మాట్లాడండి, ఆయన ఆర్ఎంపీ అండి. అంటే నేను మాట్లాడక మీరు చెప్పండి, వెంకటేశ్వరరావు గారు ఆయన మాట్లాడించండి, పేరు. చూద్దాం. అంటే నేను మాట్లాడిస్తే మళ్ళీ నేను చెప్పానేమో అని అనుకుంటారు కదా, అందుకు మీకు కనెక్ట్ చేసి ఇస్తున్నాను. ఇలాగ ఆంజనేయరాజు గారిని ఇంటర్వ్యూ చేస్తున్నామండి అని అడగండి. హలో సార్. నమస్తే అండి, ఇప్పుడు ఆంజనేయరాజు గారు ఇంటర్వ్యూలో ఉన్నారు. నమస్తే అండి. వారు మాతో ఏం చెప్తున్నారంటే, ఏదో హెచ్ఐవి కేసు వచ్చింది వారి దగ్గరికి వస్తే, అది మీ ద్వారా వచ్చింది, తగ్గించేసాం పూర్తిగా, పిల్లలు కూడా పుట్టారు అంటున్నారండి. అవునండి. అది ఎంతవరకు నిజమంటది? 13 ఏళ్ళ క్రితం అండి అది. ఆ అబ్బాయికి పెళ్లి కాకముందే వచ్చింది కంప్లైంట్. అప్పుడు ఆ పిల్లడు వయసు కూడా 27 సంవత్సరాలు. కాకినాడలో అప్పుడు డాక్టర్ గారు ఉండేవారు, దీనికి సంబంధించిన డాక్టర్ గారు. నేనే తీసుకెళ్ళి అక్కడ చూపించానండి, నేను పిఎంపి డాక్టర్. చూపించి అక్కడ ట్రీట్మెంట్ పెట్టించామండి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆయన తణుకు బ్రాంచ్ వచ్చేవారు, అప్పుడు కూడా ఆయన దగ్గర ట్రీట్మెంట్ చూపించేవాళ్ళు అండి. ఆ ట్రీట్మెంట్ వాడుతూ డబ్బులు కూడా ఎక్కువైపోయి, తర్వాత ఏమో వాళ్ళ తల్లి కూడా తట్టుకోలేక, ఇన్ని రూపాయలు పెడితే నేను ఏం చేయని పిల్లవాడిని నేనేం చేయించలేను అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిందండి. అదే టైంలో మన ఆంజనేయ రాజు గారు తణుకులో చిట్టూరు హెరిటేజ్ అని అందులో ఓ చిన్న మీటింగ్ అరేంజ్ చేశారు. అంటే మా పిఎంపీస్ అందరిని పిలిచి ఓ మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టి దీని కొరకు చెప్పారు, హెచ్ఐవి కూడా మన దగ్గర మందు ఉంది, ఆ మందు వాడితే వాళ్ళకి చాలా సేఫ్ అవుతుంది, బాగుంటారు అని. తర్వాత ఆస్తమాకు కూడా మంచి మందు ఉంది అని చెప్పారండి. అయితే ఈ ఎయిడ్స్ మీద నాకు మనసు ఉంది, ఆ కుర్రోడికి ట్రీట్మెంట్ నేనే ఇస్తాను, వాళ్ళ ఇంట్లో అందరికి కూడా, ఫ్యామిలీలో నేనే డాక్టర్, వాళ్ళకి నేను ఏది చెప్తే అదే చేస్తాను. అప్పుడు నేను మనసు పెట్టి ఆ మరుసటి రోజు, సార్ నేను రేపు పేషెంట్ తీసుకొస్తాను సార్ అని చెప్తే, మీరు తీసుకొస్తారు, రేపు కూడా నేను ఎలాగో ఇక్కడ ఇంకొక మంది క్లాస్ ఇవ్వాలి, ఉంటాను, మీరు తీసుకురండి అని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంకా 15 రోజులు 20 రోజుల్లో ఇంకే చచ్చిపోతాడు అనే స్టేజ్ వచ్చిందండి ఆ కుర్రోడికి. అంటే బాగా లాగేసి వెయిట్ తగ్గిపోయి ఇంకా అసలు అనీజినెస్ అనమాట. ఇంకా అలాగే ఏం పర్లేదులే, కంగారు పడకండి, నెమ్మలంగా రికవర్ అవుతుందని నేను ఏదో సర్దుబాటు చేసి వాళ్ళకి సాటిస్ఫై చెప్పి చేసి సముదాయించే పరిస్థితులే జరిగినాయండి. ఎప్పుడైతే డాక్టర్ గారు ఈ మాట చెప్పారో నాకు కొంచెం నమ్మకం తోసి మరుసటి రోజు తల్లిని కొడుకుని తీసుకెళ్లారు. తీసుకెళ్తే డాక్టర్ గారితో మాట్లాడితే డాక్టర్ గారు చెప్పిందని, అమ్మ వాళ్ళ తల్లి ఏడ్చేసి అక్కడే, బాబా నా కొడుకుని బతికించండి బాబా, ఎన్ని డబ్బులైనా నేను ఇచ్చుకుంటాను బాబా అని చెప్పి చాలా ప్రాధేయపడింది. అమ్మ నీకేం కాదు, నీ కొడుకు 100 ఏళ్ళు బతికేలా నేను చేస్తాను, నువ్వు భయపడకు, ధైర్యంగా నేను మందు ఇస్తాను, మందు జాగ్రత్తగా వాడిచ్చి అది చక్కగా నేను చెప్పినట్టు పోషణకరమైన తిండి పెట్టు అని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగిందంటే, తర్వాత నేను కూడా ఆ మెడిసిన్స్ వాడుతున్నాడా లేదన్నది ప్రతి డైలీ నేను వెళ్తానండి ఆ ఊరు, వాళ్ళకి నేను కూడా గైడెన్స్ గా ఉండి
ఆ మందు వేసుకుంటున్నావా లేదా, సరిగా తింటున్నావా లేదా అని అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడుతూ మెట్టికి డాక్టర్ గారు ఇచ్చిన ఆ మందు వాళ్ళ నుంచి ఒక 3 నెలలు వాడేసరికి కుర్రోడు చక్క పిడుగులా తయారయ్యాడు. బాగుందండి. అప్పుడు మా అమ్మ నాకు పెళ్లి చేయట్లేదని గొడవ మొదలెట్టాడు. నిలదొక్కాడు కదా, అలా జరిగిందండి. అప్పుడు మళ్ళీ ఎక్కడో కింద మీద పడి ఎక్కడో రహస్యంగా ఎక్కడి నుంచో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయడం జరిగిందండి. ఆ పాప పుట్టింది. ఆ పాప కూడా చాలా హెల్దీగా చక్కగా ఉందండి. ఈ అబ్బాయికి టెస్ట్ చేయించారండి, తర్వాత నెగిటివ్ టెస్ట్ చేయించారా? చేయించామండి. చేయితే CD4 కౌంట్ చాలా తగ్గింది. అప్పుడు ఉన్న దానికి తర్వాత ఈ టెస్టులు చేయించేదానికి చాలా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఏమండి ఇప్పుడు ఇంతకీ ఏంటంటే పాప పుట్టింది. ఆ పాప ఇప్పుడు 13వ సంవత్సరం అండి. ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది పాప అండి. తర్వాత మళ్ళీ కొంచెం కాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక అబ్బాయి అన్న పుడితే సంతోషం కదా, పర్వాలేదు అంటారా అంటే నేను డాక్టర్ గారిని అడిగితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే బాగానే ఉంది. ఒకసారి తల్లికి కూడా టెస్టులు చేయించమన్నారు, తల్లికి చేయించాను. తల్లికి మాత్రం ఏమాత్రం కూడా పాజిటివ్ రాలేదు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే వదిలేసాం. ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళ అదృష్టం కొద్దీ మళ్ళీ అమ్మాయే పుట్టింది. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి 4 ఇయర్స్ వచ్చినాయండి. 4 ఇయర్స్ రన్నింగ్. తల్లి బాగానే ఉంది, పిల్ల బాగానే ఉంది, కుర్రోడు బాగానే ఉన్నాడండి. చాలా హ్యాపీ అండి. ఆ కుర్రోడిని నిన్ను 100 సంవత్సరాల వరకు నిన్ను బతికిస్తాను రా అని చెప్పడం జరిగింది డాక్టర్ గారు. అదే విధంగా పిల్లోడు కూడా మందులు వాడుతున్నాడు. ఇంకా చాలా చాలా బాగుందండి పరిస్థితి. వాళ్ళ కుటుంబంలో అది ఒక ఆశాజ్యోతిగా డాక్టర్ గారు ఆ కుర్రోడిని నిలబెడతాం జరిగిందండి. కాబట్టి ఏంటంటే ఆ మందు వాడుతూ దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే గ్యారంటీగా 100 సంవత్సరాలు బతకొచ్చండి. ఏం పర్వాలేదు. పరిస్థితి అదేనండి. ఇప్పుడు అంటే ఎన్ని రోజులు వాడాలన్నారండి డాక్టర్ గారు మందులు అవి? ఆ మందులు అంటే అప్పుడు 3 నెలలు కోర్సు ఇచ్చారండి. ఆ 3 నెలల కోర్సులో చాలా చక్కగా రికవరీలోకి వచ్చాడు. బాగున్నాడు మనిషి కూడా. వెయిట్ పెరిగింది, బాడీ కెపాసిటీ కొంచెం పెరిగింది, హ్యాపీగా యాక్టివ్ గా ఉన్నాడు. ఇంకా ఏంట్రా నీ పరిస్థితి అంటే నేను ఇంకా బతకను చచ్చిపోతాను అనుకున్నాను, అలాంటి వాడిని నన్ను బతికిచ్చారు. డాక్టర్ గారికి ఎంతైనా నేను రుణస్తుడినే. కాబట్టి డాక్టర్ గారు ఎంతకాలం మందు వాడమంటే అంతకాలం నీ మందు వాడతాను మానకుండానని చెప్పేసి ఆ కుర్రడు కూడా చెప్పడం జరిగిందండి. అది ఇంకా బూస్టర్ డోస్ గా కొద్దిగా నెలకి కొన్ని మందులు ఇస్తున్నారు డాక్టర్ గారు. ఇప్పటికీ వాడుతున్నాడు. కానీ ఏ కంప్లైంట్ లేదు. చక్కగా తినడం, చక్కగా తిరగడం, తన పనులు తాను చక్కగా చేసుకోవడం, పిల్లలతో భార్యతో సంతోషంగా ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. అవునండి. సరేనండి, చాలా సంతోషం అండి. అదండి పరిస్థితి. అలాగే ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు చాలా మంది మీ దగ్గర మందులు తీసుకెళ్ళి తగ్గించుకున్న వాళ్ళు ఉండుంటారు. అవునండి. కానీ అందరూ బయటకు వచ్చి చెప్పరు కదా. చెప్పరండి. ఈయన అది కూడా పిల్లల్ని అడగలేదు, అందుకనే మనం డాక్టర్ని అడిగింది. ఎందుకంటే పిల్లలు వాళ్ళు అల్లరి చేయటం మంచిది కాదు కదండి. ఎవరో ఇష్టపడరు బయటికి చెప్పడానికి. కొంతమంది ఏమంటున్నారంటే తగ్గిన వాళ్ళు టెస్ట్ మందులు ఇవ్వండి సార్ కావాలంటే మేము చెప్తాం, అదే ఉంది 10 మందిని కాపాడదామని కొంతమంది అనుకుంటున్నారు. అది ఉన్నా కానీ ఏంటంటే మన ధర్మం ప్రకారం అదే అండి, చెప్పడం మంచిది కాదు కదండి. వాళ్ళని ఫ్రెండ్స్ కానీ ఇంట్లో కానీ ఇంకోలా చూడొచ్చు, కొంతమంది ఇంట్లో చెప్పకపోవచ్చు. అవునండి. అదండి. అంటే మామూలుగా కోర్సు అసలు ఎంతకాలం ఉంటుంది అంటే ఇది 18 months మినిమం వాడాలండి. మినిమం ఫస్ట్ 6 నెలలు కొంచెం పవర్ఫుల్లీ ఇస్తామండి. వచ్చిన CD4 కౌంట్ 450 నుంచి 550కి వచ్చాక తగ్గించేస్తామండి మందు ఒక 6 నెలలు. లాస్ట్ 6 monthsలో ఓన్లీ ఒక 2 మెడిసిన్స్ ఎన్నో పెడతామండి. ఆ తర్వాత కూడా వాళ్ళకి భయం ఉంటే ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిల్లడు కూడా నీకు తగ్గింది ఇంకా అక్కర్లేదంటే లేదు సార్ నేను బతికున్న వాళ్ళు వాడతాను, ఎందుకు రిస్క్ తీసుకోవాలి, మీరు ఏదో ఒకటి పంపాల్సిందే నాకని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. సర్లే మనం ఇప్పుడు మన జీవితంలో ఒక కుటుంబాన్ని కాపాడాం, అందుకంటే ఏంటండి అది నాకు ఆనందం, చాలా ఆనందం అనమాట. అందుకే అతను కంటిన్యూగా మందులు పంపుతానే ఉన్నాడు మానకుండా. ఎవ్రీ మంత్ పంపుతారు. అంటే మా స్టాఫ్కి చెప్పేశానండి, నన్ను అడగక్కర్లేదు, ఎవ్రీ మంత్ అతనికి ఒక ప్యాకెట్ పంపేయండి, 2 ట్యాబ్లెట్లు, ఒక బలానికి ఒక లేహ్యం కానీ ఇంకోటి కానీ, అలా ఇప్పటికీ పంపుతానే ఉన్నామండి. అది ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇది అటాక్ అవుతుంది అంటారండి.
ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదండి. అందులో ఇది ఏంటంటే స్త్రీలకు తొందరగా రాదండి. అలాగే స్త్రీలకు వచ్చినా కానీ వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఇది 3rd స్టేజ్కి వెళ్ళి ఎయిడ్స్ కింద మారాక ఎన్ని రకాల మందులు వాడినా ఒక 4 to 5 years కంటే బతకరండి. హెచ్ఐవిలో ఉండి కంటిన్యూగా ఏఆర్టీఓ ఏదో మందు వాడతారండి, అది వాడినా కూడా 16-15 years డాక్టర్స్ చెప్తారు. అదండి. కానీ ఇప్పుడు మన మందులు వాడే వాళ్ళు అందరూ చాలా బాగున్నారండి. వాళ్ళు మీ దగ్గర రావాలండి, లేదంటే వాళ్ళు రిపోర్ట్స్ పంపిస్తే పోస్ట్లో కూడా పంపిస్తున్నామండి. కొంతమంది ఏమో మేము వచ్చి కనపడతా ఉంటారు, రండి అంటాం తప్పనిసరిగా. కొంతమంది ఏమో కనపడడం ఇష్టం లేక మాకు కొరియర్లో పంపుతారా అని అడిగితే పంపిస్తూ ఉంటాం. కొంతమంది ఈవెన్ వీడియో కాల్ చేస్తానన్నా కూడా ఒప్పుకోరండి. సరే ఏం అక్కర్లేదమ్మా, మీ లక్షణాలు చెప్పండి, మేము రాసుకుని పంపిస్తాం, ఏం పర్లేదని ఏజీ లక్షణాలు అవన్నీ రాసుకునండి కొరియర్ చేసేస్తామండి ఎవ్రీ మంత్. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 2 monthsకి మళ్ళీ వాళ్ళు టెస్ట్ రిపోర్ట్లు మాకు పెడతా ఉంటారు. దాన్ని బట్టి ఎంత తగ్గించాలి, ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మేము ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ఉంటామండి. ముందు రిపోర్ట్స్ అయితే ఒకసారి పంపించాలి కదా మీకు? ఎవ్రీ 2 monthsకి పంపాలి, ఫస్ట్ టైం కూడా పంపాలండి. ఎందుకు పంపాలి అంటే మనం మెడిసిన్ ఇవ్వడం మొదలుపెట్టేవాడికి అతని పొజిషన్ ఏంటి, ఆ తర్వాత రికవరీ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవాలి. అతను తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలండి. వైద్యుడిగా నేను తెలుసుకోవాలి, అతనికి ఏమో నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదండి. సపోజ్ CD4 కౌంట్ 300 ఉంది, ఒక 2 నెలలు వాడాడు, 400 పైకి వచ్చింది, అబ్బా చాలా అద్భుతంగా ఉంది, నాకు తగ్గిపోతుందనే కాన్ఫిడెన్స్ నా మందు కంటే ఎక్కువ పనిచేస్తుంది. అతను ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. అందుకు ఈ ప్రూఫ్ అనేది మనకి ఉంటే బాగుంటుందండి. అంటే ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, చెప్పండి. కొంతమంది అప్పుడప్పుడు నేను కొంతమంది చూసినప్పుడు ఈ కేసుల్లో ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టవలసి ఉంటుందండి. అవునండి. వాళ్ళు ఆర్థికంగా కూడా ఈ ఏ పనులు చేసుకోలేకుండా ఒక రకంగా ఉంటుంటారు. అవునండి, అది కూడా ఉంది. ఇంకో చోట తిరిగేసి డబ్బులు కూడా ఖర్చు పెట్టుంటారు. అవునవును. మరి మీది కూడా కాస్ట్లీ మందే మామూలుగా చెప్పాలంటే. మనవి అంటే బయట దాంతో పోల్చుకుంటే కాస్ట్లీ కాదండి. ఇప్పుడు ఏఆర్టీ కూడా చాలా చీప్ అండి. గవర్నమెంట్ ఇచ్చే మందులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తారండి, అవి చాలా చౌక, అందరికీ అందుబాటులోనే ఉంటాయి. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటున్నాయని వచ్చిన పేషెంట్లే చెప్తున్నారు, మనకు దాని గురించి తెలియదండి. మన మంది అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ఫస్ట్ 6 months కొంచెం కాస్టే ఉంటుందండి, తర్వాత 6 months తగ్గింతాం, 3rd 6 months బాగా తగ్గింతాం. ఆ తర్వాత ఎంతో ఏదో నామినల్గా తీసుకుని ఎవ్రీ మంత్ పంపిస్తామండి. వాళ్ళు పోస్టల్ ఖర్చులు పెట్టుకుని ఎంత పే చేసినా కానీ 1 or 2 tablets పంపుతామండి. అవి వాడుకున్నా కూడా ఇంక బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతూనే ఉంటుంది. మెయిన్ ఇక్కడ హై ప్రోటీన్ ఇవి తినాలండి. హై ప్రోటీన్ కానీ మంచి ఆహారం. ఇప్పుడు ఎలా ఉందంటేనండి, మాకేదో ఒక 2,000 నెలకు 3,000 పంపబోయా అంటే పంపడు, కానీ రోజు 200-300 రూపాయలు మంత్ అవుతూ ఉంటాడు, లేకపోతే ఇంకో దానికి ఖర్చు పెడతాడు. నేను అదే తిడతానండి, ఇప్పుడు మంత్ ఆటం మానేసావు కదా, ఆ పైసలతో మంచి ఆహారం తినని తిడతా ఉంటాను. వాళ్ళు కొంతమంది పేదవాళ్ళు మేము తినలేము సార్ అంటారు. అంటే తినడానికి కూడా ఇక్కడ వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు హై ప్రోటీన్ అంటే చికెను మటనే తినక్కర్లేదండి. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు ఉన్నాయండి, వేరుశెనగ గుళ్ళు శుభ్రంగా ఓవర్నైట్ నానబెట్టుకోమనండి, మార్నింగ్ దాన్ని తీసేసి ఆ నీళ్ళన్నీ ఉంచేసి దాన్ని ఫ్రై చేసుకుని తినమనండి మూగుట్లో. ఒకవేళ కొంచెం ఎంతో కొంత పెట్టుకోగలరు, కొద్దిగా నెయ్యి వేసుకుని వేపించుకుని తినమనండి. హై ప్రోటీన్ అండి, నెంబర్ 1 ప్రోటీన్ అండి. అది చాలా చౌకైంది. అదేవిధంగా నువ్వులు ఉన్నాయి, బెల్లం ఉంది, మంచి నల్ల బెల్లం కొనుక్కోమనండి, 1 kg నువ్వులు కొనుక్కోమనండి, 2 కలిసి కుమ్మమనండి, కుమ్మి రోజు ఒక 40-50 గ్రాములు ఉన్న రోజు తినమనండి. ఇంకే ప్రోటీన్ అక్కర్లేదండి. ఇలాగ చౌకలో కూడా చేసుకుని వాళ్ళు సర్వైవ్ అవ్వచ్చండి. అందరూ ఏమనుకుంటారంటే హై ప్రోటీన్ తినండి, ఇది తినండి అంటే చికెను మటను ఫిష్ తినాలి కావును మనం రోజు 100 ఎక్కడ ఖర్చు పెట్టగలం, 200 ఎక్కడ ఖర్చు పెట్టగలం అనుకుంటారు. 10 రూపాయలు వేరుశెనగ గుళ్ళు చాలండి. ఎప్పుడైతే ఈ వైరస్ బారిన పడ్డ వాళ్ళు ఉంటారో అండి, అవునండి, ఇట్లా శారీరక శ్రమ చేయడానికి కొంచెం ఇబ్బంది కదండి వాళ్ళకి. ఎప్పుడైతే ఎక్కువైందో వాళ్ళు శారీరకంగా శ్రమ పడలేరండి. ఎక్కువ కష్టపడినా వెంటనే నీరసం వచ్చేస్తుంది. వాళ్ళు నీరసం వచ్చేసి ఏమవుతుందంటే ఎప్పుడైతే బాడీ వీక్ అయిందో ఇది డామినేట్ చేసేస్తుందండి. అవును. అంటే మరి మందులు వాడిన తర్వాత వాడు చేసుకోగలుగుతాడండి అన్న పని శుభ్రంగా. వాళ్ళు 1 monthకే పని చేసుకుంటారండి అందరూ. ఒక నెల పని వచ్చేటోడికి చాలా బాగుంది సార్, నేను పనిలోకి వెళ్ళిపోతున్నాను, బ్రహ్మాండంగా వర్క్ చేసుకుంటున్నాను సార్. ఆ 1 నెలలోనే చాలా మంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉన్నాం సార్. కానీ స్వెట్ నుంచి వాటి నుంచి విపరీతమైన స్మెల్ వస్తుందని చెప్తుంటారండి ఈ హెచ్ఐవి వైరస్ అటాక్ అయిన వాళ్ళకి. అంటే అందరికీ రాదండి, కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తుందండి. అలానే స్వెట్ వల్ల స్ప్రెడ్ అవుతుందని భయపడక్కలేదు, ఎట్టి పరిస్థితుల్లో భయపడక్కలేదు. అది ఎలా అంటేనండి, CD4 కౌంట్ 150లోకి 100లోకి వచ్చేసి వైరస్ కౌంట్ కొన్ని లక్షల్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఏదైనా ఫ్లూయిడ్స్, అప్పుడు ఏది మామూలుగా మౌత్ టు మౌత్ కిస్ చేయడం కానీ ఇలాంటప్పుడు కూడా స్ప్రెడ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ స్వెట్ వల్ల, బాడీ టచ్ వల్ల స్ప్రెడ్ అవడం అనేది జరగదండి. ఆ స్వెట్లో మెయిన్ వాళ్ళు వెంటనే వాళ్ళని గ్రహించవచ్చు, వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ తెలిసిపోతా స్మెల్ అని అంటే వాళ్ళని అలా కాదండి, ఆ స్మెల్ కాదు కానీ మెడిసిన్స్ వల్ల వస్తుంది అంటారా? మెడిసిన్స్ వల్ల అండి, కరెక్ట్.
ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ పాపం ఏదో ఆలోచిస్తారు. అంటే మెంటల్ టార్చర్ ఉంటుందండి డెఫినెట్గా. అసలు లేని వాళ్ళు ఎలా గుర్తించాలి అంటే కొంచెం ఎక్కువగా చిరాకు పడడం, మెంటల్గా పెర్ఫెక్ట్గా లేకపోవడం, మతిమరుపు రావడం, బాడీ వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయండి. వాటి ద్వారా గుర్తించవచ్చు. మనం గుర్తించి వెంటనే టెస్ట్ చేయించుకోవాలండి. ఏమాత్రం అనుమానం ఉన్నా CD4 కౌంట్ వైరల్ చేయించుకుంటే సరిపోతుందండి. అదే ఇది ఎప్పుడైనా కూడా సరైన ఒక వయసు వచ్చిన వాళ్ళకి వచ్చే సమస్య అండి ఇది. అవును, పిల్లలకి కానీ ఎవరికి వచ్చిందంటే వాళ్ళ అలా తల్లిదండ్రులు కాదు. ఈ మధ్య ఒక 10 సంవత్సరాల పిల్లడి కేసు కూడా వచ్చిందండి. అది మీరు వయసు వచ్చిందే అంటున్నారు. ఆ తల్లిదండ్రులు గోల. నేను కూడా ఏడ్చి ఆ పిల్లడిని చూసి, అరే 10 ఏళ్ళ పిల్లడికి ఇది ఎందుకు వచ్చింది అంటే ఎక్కడో ఏదో ఇంజక్షన్ ఇవ్వటమో, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో జరగటమో, ఎక్కడో ఏదో జరిగిందండి. లేకపోతే ఎవరైనా ఏ నీడిలతోటైనా కావాలని గుచ్చటం, ఇలాంటిది ఏదో జరుగుతుందండి. లేకపోతే 10 ఏళ్ళ పిల్లడికి ఎందుకు వస్తుందండి? ఇప్పుడు సుఖవాయిదా అనుకుంటున్నాం మనం, ఓన్లీ సెక్స్ రిలేషన్ వల్ల వస్తుంది, అదర్వైజ్ డ్రగ్స్ వల్ల వస్తుంది అనుకుంటున్నాం. 10 సంవత్సరం పిల్లడు పల్లెటూరులో ఉన్నాడు, డ్రగ్ ఏం చేయించుకుంటాడండి? వాళ్ళు డ్రగ్స్ కూడా వాడరు కదా, కానీ తెలియదు కూడా వచ్చింది ఆ పిల్లడికి. ఆ పేరెంట్స్ గోల. చాలా తెలివైనడు, మంచి బాగా చదువుతాడంట. అది ఇప్పుడు ఆ మందులు వేసుకోమంటే ఆ పిల్లడు అర్థమవుక, నాకు ఇన్ని మందులు ఎందుకు ఇస్తున్నారు, నేను మందులు ఎందుకు ఆడాలని నన్నే అడిగాడు. ఏం చెప్తామండి మన సమాధానం? బాధాకరమైంది. ఆ పిల్లడికి చెప్పలేకపోయాను నేను. అది మరి అలాంటి వాళ్ళకి ఏమన్నా లిక్విడ్ లాగా, లేదంటే మామూలుగా అంటే లాగా అలా ఉండవండి? అయ్యే ఇస్తున్నామండి. ఎక్కువ మెయిన్ ఆ బలానికి ఇస్తామండి. ఫస్ట్ ఏంటంటే శరీరం బలంగా ఉండాలి, ఆకలి పెరగాలి. ఈ రెండు ఎప్పుడూ కూడా తగ్గకూడదండి. అదేవిధంగా వెయిట్ తగ్గకూడదు. వెయిట్ తగ్గితే కనుక మన వైరస్ డామినేట్ చేసి ఇబ్బంది పెడతాం. అంటే ఇది ఎక్కువ మంది డిస్కస్ చేయలేని విషయం, కానీ అందరికి అవసరమైన విషయం ఇది. అవునండి. అంటే ముఖ్యంగా భయాన్ని పోగొట్టాలండి. అప్పుడు దీనికోసం అవగాహన సదస్సులు ఎక్కువ జరిగేవి, అంత ఎక్కడ చూసిన పబ్లిసిటీ ఇచ్చేవారు. అవునండి, గవర్నమెంట్ బాగా కేర్ తీసుకుని. అవునండి, ఇప్పుడు అది కామన్ అయిపోయింది. కామన్ అయిపోయి దానికంటే పెద్ద వైరస్లు రావడం వల్ల దాన్ని పట్టించుకోవట్లేదు. అదండి నిజం చెప్పాలంటే అది. అవునండి, దానికంటే ఇంకా దారుణమైన ఇంకా వచ్చేసినాయి కాబట్టి అది మరుగున పడిపోయింది. కానీ దానికి సంబంధించి దానికోసం బాధలు పడే వాళ్ళు అయితే ఉన్నారండి, చాలా ఎక్కువ అండి. లక్షల్లో ఉన్నారండి, లక్షల్లో ఉంటారు, కోట్లే ఉంటారు ఇండియా అంతా చూస్తే. ఈవెన్ మీకు ఆంధ్రాలో చూస్తేనే ఒక్కొక్క జిల్లాలో 2 లక్షలు, 2,50,000 ఇలా ఉన్నారండి. నాకు తెలుసున్నాయి కొన్ని జిల్లాల్లో. అంటే ఏఆర్టీ మందు తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్లను అడిగితే మంత్లీ 2,50,000 డోసెస్ ఇస్తాం అన్నారు ఒక జిల్లాలో, ఒక హాస్పిటల్లో. అదండి, దాన్ని బట్టి ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి మీరు. అంటే ఎన్ని సెంటర్లు ఉన్నాయి? తణుకు ఉంది, రాజమండ్రి ఉంది, గుడి ఉంది, ఏలూరు ఉంది. ఇలాగ ఒక జిల్లాలో అంటే 10-15 సెంటర్లు ఉన్నాయి. అంటే ఒక సెంటర్లో 2,50,000 ఇస్తున్నానండి నేను ఆశ్చర్యపోయాను. ఇన్ని లక్షల మందికి ఉందా ఈ ఇబ్బంది అని. అదండి, వచ్చినప్పుడు ఎక్కువ మందికి సప్లై చేయగలుగుతారండి. చేయొచ్చండి. జనం పెరిగితే ఏముందండి, చేయాలి. సేవ కూడా కదా అది. ఇప్పుడు ఇక్కడ మనీ ఒకటే సంపాదన కాదండి. ఒక కుటుంబాన్ని రక్షించానండి, వాళ్ళు ఎప్పుడు మన దేవుడి కింద చూస్తారు. అదేలేండి, అది వాళ్ళ యొక్క ఆత్మ దీవెన అనుకుంటా అండి. ఎక్కువ మంది వస్తే ఎవరో చేయలేని పని నేను చేశాను, ఒకటి చేసినా చాలండి నేను జీవితం. అలాని 100కి 100 తగ్గించేస్తానని కాదండి. ఇక్కడ డెఫినెట్గా ఫెయిల్యూర్స్ ఉంటాయి ఇందులో కూడా. నేను 10% తగ్గించినా కూడా నేను గ్రేటే కదండి. అది నా భావన. అది కాకపోతే రికవరీ రేట్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉందండి. మోర్ దెన్ 90 ఉంది రికవరీ రేట్. నెగిటివ్ అనేది తక్కువ ఉన్నా కానీ రికవరీ రేట్ ఎక్కువ. రికవరీ చాలా బాగుందండి, రికవరీ చాలా బాగుంది. మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి, హెచ్ఐవి అవసరం లేకుండా కూడా. అవునండి, వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటుంది, చాలా ఉంటుందండి. ఈ వ్యాధులన్నీ వాటి ద్వారా వస్తుంది. అయితే నెక్స్ట్ ఎప్పుడైనా మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, అలాగేనండి, అలాగే పిల్లలకు సంబంధించినవి, ఇలాంటి చాలా విషయాలు మీరు అందరికీ చెప్పాలి. అలాగేనండి. ఏవైనా మీ ద్వారా ఇది ఒక సేవా కార్యక్రమంలో చేస్తున్నారు కాబట్టి మీరు దీంట్లో ఇంకా ముందుకు వెళ్ళి మరింత మందికి మీ ద్వారా వైద్య సేవలు అందాలని కోరుకుంటున్నానండి. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, చాలామందికి తెలిసే ఉంటుంది, నాలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. హెచ్ఐవి ఎయిడ్స్ రెండు వేరే రెండు ఒకటే అని అనుకున్నాం ఇంతకాలం. కాకపోతే హెచ్ఐవి ముదిరితేనే ఎయిడ్స్ అవుతుంది కాబట్టి హెచ్ఐవిలో మొదటి 3 స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు. దానికి సంబంధించినంతవరకు కూడా చక్కగా మంచి మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అందరికీ కూడా. ప్రభుత్వం తరపున ఉంది. మనకి పడట్లేదో, మనకి సూట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా రాజుగారు లాంటి డాక్టర్ గారు అందరూ అందుబాటులో ఉన్నారు. మీరు వాళ్ళని సంప్రదించి మీ రిపోర్ట్స్ పంపించి వారి నుంచి వైద్య సహాయాలు పొంది, అలాగే వారు సూచించినట్టుగా మంచి ఆహారం తీసుకుంటే కనుక అన్నిటి నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఏదైనా నెగ్లెక్ట్ చేస్తే కనుక అది మితిమీరిపోయి తర్వాత ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి ముందుగానే మేల్కొని
ఎవరితోని పంచుకోలేకపోయినా డాక్టర్స్తో పంచుకోవచ్చు కాబట్టి వారి నెంబర్లు మీకు ఆల్రెడీ కింద స్క్రోల్ అవుతున్నాయి కాబట్టి కనిపిస్తున్నాయి కాబట్టి వాటికి కాల్ చేసి మీ విషయాలు చెప్పండి. అలాగే వారు కూడా అన్ని విధాలుగా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇందులో ఎవరు ఏ విధంగానూ మొహమాట పడొద్దు, సిగ్గుపడొద్దు. ఎవరు ఏమనుకుంటారో మన విషయాలు ఎవరికో తెలుస్తాయని కూడా భయపడక్కర్లేదు. వారంతా కూడా ప్రైవసీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎవరైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా తెలియని వాళ్ళకి లేదా మీ ఊర్లో ఎవరైనా ఈ విధంగా బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ విషయాన్ని తెలియజేసి మంచి జీవితానికి వారికి మీరు ప్రసాదించిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ అయ్యేలాగా, ఎక్కువ మందికి వెళ్ళేలాగా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.